స్థాయిలో ఉన్నారనే ఒక సంకేతం కూడా కనిపిస్తుందా? అంటే రేపొద్దున ఏమన్నా గట్టి గొడవ అయితే మేలిపోవడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న అసలు ఆ సమావేశం వెనక ఆంతర్యం ఏంటి? ఇందులో బుజ్జగింపు లేదు, ఏం పాడు లేదు. మరి బాలినేని ఇంటికి ఎందుకు పంపించారు? బాలినేని దగ్గరికి జగన్ పంపించాడని ఎవరైనా చెప్పారు వాళ్ళు? హుహు. హ్మ్. వీళ్ళు వెళ్ళారు అంతే. అంటే జగన్ తెలియకుండా వెళ్తారా అలాగే? ఇప్పుడు లీడర్లు వెళ్ళిపోతున్నప్పుడు హ్మ్. పలకరించి ఏంది అన్న పరిస్థితి, హ్మ్. ఇలాంటి వాళ్ళు లేకపోతే ఎట్ట అనేది మిగతా పక్కన ఉన్న లీడర్లు సహజంగా మాట్లాడుతుంటారు. పక్క జిల్లాల ఉమ్. నేతలు. హ్మ్. కాబట్టి హ్మ్. అది ఆటోమేటిక్గా వాళ్ళకు ఉండే చనువుని బట్టి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు విడుదల రజనీని జగన్ పంపించే పని చేస్తాడా? హ్మ్. జగన్ పంపించదలుచుకుంటే హ్మ్. ఏ బొత్స సత్యనారాయణ పంపించాడు, హ్మ్. పెద్దిరెడ్డిని పంపించాడు, మిథున్ రెడ్డిని పంపించాడు, హ్మ్. వైవి సుబ్బారెడ్డిని పంపించాడు, సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తాడు అదే. కానీ అదే. విడుదల రజనీని పంపిస్తాడా? అదే కదా! హ్మ్. లేకపోతే ఈవిడ కూడా నేను కూడా వచ్చేస్తానన్న మాట్లాడానని చెప్పింది. అదే. ఆవిడ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆవిడే కదా. అదే. అవును. కాబట్టి అన్న నువ్వు వెళ్ళేటట్టయితే నా సంగతి కూడా చూడని ఏమన్నా చెప్పిందేమో తెలియదు కదా హ్మ్. 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 ప్రాక్టికల్గా. అదే. అవును. ఇప్పుడు మొన్న వెళ్ళాడు, కలిశాడు హ్మ్. వాళ్ళని. హ్మ్. కలిసిన రోజు జగన్ తను చెప్పాలనుకుని చెప్పేశాడు, వాళ్ళని చెప్పాలనుకుని చెప్పేశాడు. హ్మ్. అయిపోయింది ఎనఫేక. అంతే. ఏ హ్మ్. ప్రత్యేకించి ఇప్పుడు కూర్చుని ఓ మనిషిని పంపించి అన్న నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి వీళ్ళు చెప్తే ఆయన ఇనే రకమా? అదే కదా! ఆయన యాటిట్యూడ్ ప్రకారం ఆయన ఇనే రకం కాదు. హ్మ్. హ్మ్. అదే సమయంలో అక్కడ అవతల పక్కన అవకాశం వస్తే వదులుకునే రకం కాదు. హ్మ్. హ్మ్. అవతల పక్కన అవకాశం రాకనే ఇప్పటిదాకా ఆగున్నాడు. అంతేనా? దామచర్లను పక్కన పెట్టి బాలినేని కొనుగోలు ఇస్తారా? హ్మ్. హ్మ్. లేకపోతే ప్రకాశం జిల్లాలో సిద్ధరాఘవరావు కూడా వస్తున్నాడు మళ్ళీ. అవును. హ్మ్. వీళ్ళందరూ పాత తెలుగుదేశం బ్యాచ్ అంతా ఒకటవుతుంటే హ్మ్. వాళ్ళందరిని వదిలేసి ఇప్పుడు బాలినేనికి తీసుకొచ్చి హ్మ్. ఈయనతో